तेलंगाना के सरकारी विप डॉक्टर बालमूर वेंकट ने कहा है कि वजीर आला की इंजीनियरिंग तलबा से मुताल्लिक बयान को गलत अंदाज में पेश किया जा रहा। उन्होंने कहा है कि वजीर आला ने तलबा पर नहीं बल्कि मौजूदा तालीमी निज़ाम और महारतों की ज़रूरत पर बात की थी। बालमूर वेंकट ने इल्ज़ाम लगाया कि KTR ने मुकम्मल तकरीर सुने बगैर सियासी तनकीद की। उन्होंने मजीद कहा है कि तलबा और बेरोजगार नौजवानों के मसाइल पर बात करने से पहले KTR को अपनी हुकूमत के दौर का जवाब देना चाहिए। రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్ కోర్సు క్రిమినల్ వేస్ట్ గా తయారైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి అన్ని వర్గాల ప్రజల్ని ఏదైతే కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతి చోట కూడా అడుగడుగున ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు రాక్షసుల లెక్క రాబందుల లెక్క తోచుక తిని ఏదైతే అయ్య పేరు చెప్పుకొని అయ్య చెర వెనుక రాజకీయాలు చేసి పదవులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖాలకి సున్నాలు వేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ముఖం పైన ఉంచేసి బుద్ధి చెప్పినా కూడా సిగ్గుశరం లేకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు. అవును, రేవంత్ రెడ్డి గారు సున్నాలు వేసి ఈ రోజు సీఎం స్థాయి వరకు తన యొక్క సొంత బలంతో ప్రజల ఆదరణతో ఇక్కడ దాకా చేరుకున్నారు. నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయం చేసి మీ అయ్య పేరు చెప్పుకొని మీ అయ్య వెనుక ఉండి మంత్రి పదవులు తెచ్చుకొని తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తే సొంత మీ చెల్లెని నేను రాక్షసుడు అని చెప్పి సంబోధించింది. మీ అయ్య నిన్ను దద్దమ్మ అని చెప్పి మీ అయ్యని అనేక సందర్భాల్లో మాట్లాడిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయి. మీ బావ